స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మరి దేవుని కృపను బట్టి మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతిదినము దేవుని సన్నిధిలో మీరు గడపాలని, ప్రతి ఉదయాన్నే మీరు దేవునితో నడవాలని, మరి హానోకు దేవునితో నడిచాడట, మరి దేవుని చేత కొనిపోబడ్డాడట. దేవునికి స్తోత్రం. మరి అట్టి భాగ్యాన్ని మరి మనము పొందుకుందాం. దేవునితో నడుద్దాం. దేవుడు చిత్తంలో నడుద్దాం. దేవుడు ఏ మార్గంలో నడిపించినా నడుద్దాం. తద్వారా మనకు మేలు క్షేమము అని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మార్గాలు ఆయనకు అప్పగించాలట. ఎవరికి అప్పగించాలండి? మరి ఉదయాన్నే దేవుడు మాట్లాడుతూ నా మార్గాలన్నీ కూడా దేవునికి అప్పగించే వారిగా మనం ఉండాలి. దేవునికి ఎప్పుడైతే మన మార్గాలు అప్పగిస్తామో అప్పుడు అప్పగించిన మనం ఏం చేయాలంటే ఆయననే నమ్ముకుని ఉండాలట. ఆయననే నమ్ముకుని ఉంటే మనం ఏ కార్యం అయితే తలపుంచుకున్నామో మరి ఆ కార్యం నెరవేరుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి అధైర్యపడద్దు. ఏ పరిస్థితి అయినా సరే మరి ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి. తద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మన కార్యం నెరవేరుస్తాడు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంగా చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వేలు చేయండి, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఉదయాన్నే ప్రభా మీ ప్రజలు తమ మార్గాలు మీకు అప్పచెప్పి మీకు అప్పగించుకుని నీ మీద నమ్మకం వచ్చి ముందుకు సాగడానికి కృపానుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భంలో గర్భాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తాను. ఏ విధము చేత ఏ వ్యాధుల చేత నేను బాధపడుతుండే నీ ప్రజలందరినీ మీరు రక్షించుకోనండి, స్వస్థపరచండి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. యవనస్తు అలాగే ప్రభా సంఘాలు, సేవకులు వారందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతా నీ దయకిరీడం నుంచి మీరే మహిమ పొందమని, నిద్రం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో సమస్తమును మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపరచబడారని నమ్ముతున్నాను. మరి ఈ వీడియోలు అనేక మందికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీన్ని ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరిపించుకోవడం మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.